కరువులో ఉన్నానని అరువు తీసుకుంటే, ఆ అరువు రేపు నీకు బరువైతే జీవితం కన్నీళ్ల చెరువు అవుతుంది. అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలనే పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇవాల్టి మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇక్కడైతే నేను గోధుమ పిండి అయితే కలుపుతున్నాను. ఇక్కడ దోసలకని ఈరోజు టిఫిన్‌కి ఏం లేదనమాట. ఇడ్లీ పిండి, దోస పిండి. అందుకని గోధుమ పిండి దోసలు పోద్దామని ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి అయితే కలిపేసి పెట్టానండి. అందులో కొంచెం రవ్వ కూడా వేసాను. రవ్వ వేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టామంటే రవ్వ చక్కగా నానుతుంది. దోసలు కూడా బాగుంటాయి. అందుకని ఇలా చేశాను. ఇలా కాకుండా మళ్ళీ మనం ఇందులో కొంచెం బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చండి. అలా చేసినా కానీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఎక్కువ కాకుండా లైట్‌గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను అప్పుడప్పుడు అలా కూడా చేస్తుంటానండి. కాకపోతే ఇప్పుడు గోధుమ పిండి అలాగే రవ్వ ఇంకా ఉప్పేసి కలిపేసి చేస్తున్నానన్నమాట. ఇందులో ఇంకా మనం గోధుమ పిండిలో 2-3 స్పూన్లు బియ్యం పిండి వేసుకొని కలుపుకొని చేసుకున్నా కానీ దోసలు చక్కగా వస్తాయండి. ఒక్కొక్కసారి అచ్చం గోధుమ పిండితో దోసలు పోస్తే రావు కదా! అట్లాంటప్పుడు కొంచెం బియ్యపిండి వేసుకొని చేసుకోవచ్చు. ఓకే అండి. నాకైతే ఇది మా అమ్మ చెప్పిందనమాట. మన ఊరెళ్ళినప్పుడు గోధుమ పిండి కాకుండా కొంచెం బియ్యపిండి కూడా కలుపు దోసలు బాగా వస్తాయని చెప్పింది. నేను ఇంకా బియ్యపిండి కూడా కలిపి చేశాననమాట. దోసలు అయితే టేస్ట్ బాగుంది. మనకి చక్కగా పెనానికి అతుక్కోకుండా బాగా వస్తాయి అన్నమాట అలా చేయటం వల్ల. ఇదిగో ఇక్కడైతే నేను గోధుమ పిండితోటి దోసలు అయితే పోస్తున్నానండి. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అనమాట. ఈరోజు కూడా పిల్లలకి హాలిడే ఇచ్చేసారండి. ఇంకా ఇక్కడైతే పిల్లలు నిద్ర లేపేసి ఇంకా బ్రష్లు అవి చేయించి దోశలు అయితే పోస్తున్నాను. ఇంకా మా పాప అయితే చపాతీ కావాలంది. కానీ మా బుడ్డోడు మాత్రం దోశే కావాలి మమ్మీ, దోశ చేయన్నాడు. ఇంకా చపాతీ ఈవినింగ్ చేస్తాలే మమ్మీ, ఇప్పుడు దోశలు పోస్తానని అయితే చెప్పి ఇంకా దోశలు అయితే పోసేసానండి. పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. ఇదిగో దోశల్లోకి వచ్చేసి ఇంకా పుట్నాల చట్నీ అయితే చేశాననమాట. అదేనండి శనగపప్పు ఉంటాయి కదా, శనగపప్పు చట్నీ అయితే చేశాను. ఇంకా అదైతే వేసుకొని దోశలు అయితే తినేస్తున్నానండి. గోధుమ పిండితో దోశలు సాఫ్ట్గా భలే ఉన్నాయి అనమాట. ఎన్ని దోశలు తిన్నా కానీ మనకి ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. మెత్తగా జారిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు ఈ గోధుమ పిండి దోశలు అయితే. చట్నీతో కాకుండా కారంతో కూడా చాలా బాగుంటాయండి గోధుమ పిండి దోశలు. ఇంకా దోశలు తినేసిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం వీడియో పని అయితే చూసుకున్నాను. పిల్లల్ని సైలెంట్గా ఉండమని. ఎంత సైలెంట్గా ఉండమన్నా పిల్లలు అల్లరైతే అస్సలు మానుకోరు కదా, వాళ్ళు అల్లరి చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎడిటింగ్ వరకే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అస్సలు కుదరదండి నాకు వాయిస్ ఓవర్ ఇద్దామంటే. ఇంకా వాళ్ళు ఎంత సైలెంట్గా ఉన్నా ఎలా ఉంటారు చెప్పండి, పిల్లలు కదా, ఏదో ఒకటి గోల్ చేస్తూనే ఉంటారు, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటారు, సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇంకా డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కానీ ఆ సౌండ్ తోటి. అందుకని వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు. ఎడిటింగ్ చేసుకొని పక్కనైతే పెట్టేశాను. ఇంకా అలాగే పిల్లలకైతే స్నానాలు చేయించానండి. మా బుడ్డోడికి అయితే లైట్గా ఒళ్ళైతే వేడిగా ఉందనమాట. కొంచెం దగ్గుతూ ఉన్నాడు. ఇక ఫీవర్ అయితే చెక్ చేశాను. ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉంది. ఇంకా నార్మల్గానే ఉంది కదా అని ఇంకా ఒళ్ళు మాత్రం వేడిగా ఉందండి. కాకపోతే ఫీవర్ అయితే నార్మల్గానే అనిపిస్తుంది. ఇంకా వేడేమో అనుకున్నాను. చెక్ చేశాను అనమాట ఫీవర్. ఎప్పుడు కూడా పిల్లలకి నేను కొంచెం ఒళ్ళు వేడిగా ఉంటే చాలు చెక్ చేస్తూ ఉంటాను. ఇక ఒక్కొక్కసారి లో ఫీవర్ కూడా ఉంటుంది కదా, ఇంకా అట్లాంటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటామని చెక్ చేస్తూ ఉంటానన్నమాట. చెక్ చేశాను. ఫీవర్ అయితే నార్మల్గానే అనిపించింది. ఇంకా ఒక 1 అవర్ 2 అవర్స్ ఆగి మళ్ళీ చెక్ చేద్దాంలని అయితే అనుకున్నాను. ఇంక ఈలోపైతే స్నానాలు చేయించేసి ఇక వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇక నేనైతే ఇక్కడ వంట పని అయితే పూర్తి చేస్తున్నానండి. ఇంక వంట కూడా చేద్దామని. ఇంక మా పాప అయితే ఆలు కర్రీ చేయి మమ్మీ అని ఇంక ఒకటే గోల్ అనమాట. ఇంకా ఆలువే ఉన్నాయిలే ఇంట్లో కూడా, కూరగాయలు అయితే పెద్దగా ఎక్కువ ఏం లేవు. ఇంక అందుకని నేను ఆలువే చేసేస్తున్నాను. మా పాపకి ఆలు ఉన్నాయి అని తెలియక, అదే ఆలు తప్ప ఇంకేం కూరగాయలు లేవని తెలియక ఆలు చేయి మమ్మీ, నాకు బంగాళదుంప ఫ్రై కావాలని ఒకటే గోల్ అనమాట. బంగాళదుంపలు మాత్రమే ఉన్నాయిలే మమ్మీ, ఇంకా అవే చేస్తానని అయితే చెప్పేసి ఇదిగో ఇంక ఇక్కడైతే అవన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే నానబెట్టేశానండి. ఇంకా స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి బాగా యాగనిచ్చాను అనమాట. ఇవి బాగా వేగిన తర్వాత ఇంకొకసారి నార్మల్ వాటర్లో కడిగేసి ఈ బంగాళదుంపల్ని ఇంకా తాలింపులు అయితే వేసేస్తున్నానండి. పక్కనే రైస్ కూడా కడిగి పెట్టేశాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.
ఓకే అండి. ఇవైతే కలిపేసి ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు అలా వదిలేస్తాను. 2, 3 నిమిషాల తర్వాత ఇందులో ఇంకా పసుపు, అలాగే ఉప్పైతే వేస్తానండి. పసుపు, ఉప్పేసామంటే త్వరగా ఎగుతాయి కదా! అందుకని ఏసేసి కలిపేసి ఇక అలానే మళ్ళీ కొంచెం ఏగేంత వరకు ఉంచేస్తానండి. ఒక 50% ఏగేంత వరకైతే అలానే వదిలేస్తూ ఉంటాను మధ్య మధ్యలో కలుపుకుంటూ. నేను ఇక్కడ పనులు చేసుకుంటుంటే మా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక గ్లాస్‌లోకి నీళ్ళు తీసుకొని ఇంకా డీప్‌లో అయితే పెట్టేస్తున్నారనమాట. డీప్‌లో పెట్టి ఇంకా ఐస్ అయ్యాక తిందామని అయితే చూస్తున్నారు. అసలు ఐస్ క్యూబ్స్ తింటున్నారండి. నేను జస్ట్ అలా చూసాననమాట. ఈ ఫ్రిడ్జ్ ఎందుకు తీస్తున్నారంటే దాంట్లో ఐస్ పెట్టారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తున్నారనమాట. నేను చూడకపోయి ఉంటే తినేవాళ్ళే. అసలే వర్షాలు పడి వాతావరణం మారి దగ్గులు, జలుబులు, జ్వరాలు వీటితోటి ఇబ్బంది పడుతుంటే మళ్ళా వీళ్ళైతే ఇలా చేస్తున్నారు. ఇంక నేను ఎవరు చేశారో చెప్పండి అని గట్టిగా గదుముతుంటే ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఏడుపు మొహం పెట్టుకున్నారనమాట. ఇట్లా తినకూడదమ్మా, తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐస్ అసలు తినకూడదు ఇట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అనైతే చెప్పాననమాట. వాటర్ ఫ్రిడ్జ్‌లో పెట్టేశారండి. ఐస్ అయితే తిందామని చూస్తున్నారనమాట ఒక గ్లాస్‌లో పెట్టుకొని. నేనైతే అవి కూల్ అవ్వకముందే చూసాననమాట. ఇంకెట్లనే ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకొని తింటున్నారా ఏంటంటే, లేదు మమ్మీ మేము ఇప్పుడే పెట్టుకుంది అసలు ఎప్పుడు తినలేదు. ఇప్పుడే మేము పెట్టుకున్నాము అనైతే అంటున్నారు. నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగుదామని పెట్టుకున్నాం మమ్మీ అనైతే అంటున్నారనమాట. మా బుడ్డోడేమో లేదు మమ్మీ అక్క ఐస్ అయిద్ది, ఐస్ అయ్యాక తిందామని అయితే అన్నదని చెప్తున్నాడు. ఇంకిద్దరు అయితే ఇట్లనే గోల చేస్తున్నారనమాట. ఎవరి మాట నమ్మాలో కూడా అర్థం కాదు. నేనైతే చెప్పేశాను. ఇలా అయితే అసలు తినొద్దమ్మా, మంచిది కాదు. నీకు నేను నిమ్మకాయ నీళ్ళు కలిపించినప్పుడు ఐస్ కావాలంటే నేను వేస్తాను ఐస్ క్యూబ్స్. మీరైతే అసలు ఐస్ క్యూబ్స్ జోలే పోవద్దు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంత మంచిది కాదని అయితే అర్థమయ్యేటట్టు చెప్పాననమాట. సరే మమ్మీ ఇంకెప్పుడు పెట్టామని అయితే అన్నారు. పిల్లల్ని అయితే జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలండి. కొంచెం మనము వాళ్ళని కొంచెం పట్టించుకోకుండా వదిలేసామంటే ఇక అంతే అనమాట. నేను ఫ్రిడ్జ్‌లో చూడకపోతే ఇద్దరు ఎంచక్కా కిచెన్‌లో కూర్చొని తినేవాళ్ళు ఐస్ అయ్యాక. ఎట్లనో చూసేసి ఇంకా గ్లాస్ అయితే తీసేసి ఇంకా డీప్ అయితే నార్మల్ చేసేసాననమాట. వీళ్ళు ఇంకా డీప్ మనం అలానే ఉంచేసాననుకో ఇంక తినే పనిలోనే ఉంటారేమోనని ఇంకా డీప్ కూడా ఉంచకుండా నార్మల్ చేసేసాను. ఇంకా ఒకవేళ వాళ్ళు వాటర్ ఏమన్నా పెట్టుకున్నా గానీ ఇంకా అదైతే ఐస్ గడ్డలైతే అవ్వవనమాట నార్మల్ చేస్తే. ఓకే అండి. ఇక్కడైతే ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చక్కగా. కొంత ఏగిన తర్వాత కారం, ఇంకా ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఏసి కొబ్బరి పొడి కూడా ఏసి బాగా యాగనిచ్చాను. చూడండి ఫ్రై అయితే చక్కగా అయింది, రెడీ అయిపోయింది. ఇంక తర్వాత వేడి వేడి అన్నంలో ఈ ఆలూ ఫ్రై అయితే ఏసి పిల్లలకి తినిపించేసి నేను కూడా తిన్నానండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది కదా ఆలూ ఫ్రై. భలే నచ్చుతుంది. మా పాపకైతే చాలా ఇష్టం అనమాట ఆలూ ఫ్రై. ఓకే అండి. ఇక తినేసిన తర్వాత నేను ముందుగానే మిషన్‌లో బట్టలైతే వేశాననమాట. ఇంకా బట్టలైతే ఇప్పుడు అయిపోయినాయి. ఇంకా ఆరేద్దామనైతే తీస్తున్నాను. ఈ వాతావరణం ఎలా ఉందంటే అంతలోనే వర్షం పడేటట్టుంది. అంతలోనే మళ్ళా ఎండొచ్చేస్తుందనమాట. అలా ఉంది. ఇక బట్టలైతే ఎన్నిసార్లు ఆరేయాల్సి వస్తదో, ఎన్నిసార్లు తీయాల్సి వస్తదో అనైతే అనుకుంటూనే ఇంకా నేనైతే ఆరేస్తున్నాను. ఇంట్లో వైర్ కట్టాను కానీ బయట గాలికి ఎండకి ఆరినంత బాగా ఇంటిలో అయితే ఆరవు కదా లోపల మనకి. అందుకని నేనైతే ఇంకా బయట ఆరేస్తున్నాను. వర్షం పడ్డప్పుడు చూసి తీద్దాంలే అనైతే అనుకున్నాను. నిజానికి నేను జస్ట్ అట్లా బట్టలన్నీ ఆరేసి లోపలికెళ్ళానండి. డోర్ గూడా పెట్టలేదనమాట. వర్షం పడితే మళ్ళా కనిపించదేమోనని. ఇక వెంటనే వర్షం పడుతుందనమాట. ఇంక పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎంత బాగా ఆరేసానో అవన్నీ అంతే చక్కగా తీసి ఈ లోపలైతే ఆరేసాననమాట. అనిపించింది అసలు ముందే ఇక్కడ ఆరేసి అయిపోయేది డబుల్ పనులన్నీ పెట్టుకుంటూ ఉంటాననైతే అనిపించిందనమాట. అంటే బయట బాగా గాలికి ఎండకి ఆరినంత ఈజీగా ఇంట్లో ఆరవు కదా! మళ్ళీ ఫ్యాన్ ఎయ్యాలనైతే అనిపించేసి ఆరేసాను. కాకపోతే ఇంక వర్షం అయితే తుప్పర్లు పడ్డాయి. ఎంతసేపో లేవండి. ఒక 10 నిమిషాలు, పావుగంట అంతేనండి. మళ్ళా వెంటనే వర్షం అనేది ఆగిపోయిందనమాట. మళ్ళా నేను బట్టలు తీసి బయట ఆరేద్దాం అనిపించింది. కాకపోతే మళ్ళా వర్షం పడితే మళ్ళా తీయాలి కదా! పొద్దుగు క్లీప్ అనేది సరిపోయేటట్టుందని ఇంకా అలానే ఫ్యాన్ గాళ్ళకైతే ఆరబెట్టేసాననమాట. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత ఇగో ఈ గిన్నెలన్నీ షింక్‌లో ఏసానండి. తోమాల్సినవన్నీ షింక్‌లో ఏసేసి ఇల్లంతా ఒకసారి ఊడ్చేసాను. పిల్లలైతే ఇంటి నిండా బొమ్మలని, అవని, ఇవని మొత్తం పడేశారండి. ఏదన్నా తినటానికి ఇచ్చినా గానీ అదంతా ఇంటి నిండా, బెడ్ నిండా పడేస్తూ ఉంటారనమాట. ఒకసారి బెడ్‌షీట్ అంతా నీట్‌గా ఇదిలిచ్చేసి, సర్దేసి ఇంట్లో వీళ్ళు పడేసినవన్నీ తీసి ఎక్కడివక్కడ పెట్టేసి ఇల్లంతా ఒకసారి ఊడ్చేశాను. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అన్నీ కదిలిస్తూనే ఉంటారండి. ఇల్లు మనం ఎంత నీట్‌గా ఉంచుదామనుకున్నా నీట్‌గానే ఉండదు. ఏవో ఒకటి కదిలిస్తూనే ఉంటారు, పడేస్తూనే ఉంటారు. తప్పదు ఇంకా పిల్లలుంటే ఆ అల్లరి అలానే ఉంటది. వాళ్ళుంటే ఎంచక్కా అన్నీ పడేస్తున్నారు, సర్దుకోవాలి, ఇబ్బంది పెడుతున్నారు అనిపిస్తుంటది కానీ స్కూల్‌కెళ్లారంటే ఇక
ఎంత ప్రశాంతంగా ఉన్నట్టు అనుకుంటాం కానీ అంత ప్రశాంతంగా అయితే ఏముండదనమాట. ఈ పిల్లలు లేకపోతే ఇంట్లో మనం ఒక్కళ్ళమే బిక్కు బిక్కుమనుకుంటూ ఉండాల్సొస్తది. వాళ్ళు ఉంటేనేమో ఉన్నారు, అల్లరి చేస్తున్నారు, స్కూల్ ఉంటే బాగుండేదనిపిస్తది. స్కూల్‌కెళ్లారంటే అరే! స్కూల్‌కెళ్లారు అంతా సైలెంట్‌గుంది. అంత మౌనంగా ఉందనైతే అనిపిస్తూ ఉంటది గదా! పిల్లలుంటే అల్లరి అల్లరి చేసేస్తారండి. గోల అనమాట. చెవులు ఇంక చాలురా చెవులు నొప్పులు పుడుతున్నాయి ఆపండిరా బాబు అన్నా గానీ వాళ్ళు గోలైతే ఆపరు. అంతలా గోల చేస్తుంటారు. అదే స్కూల్‌కెళ్లారనుకో సైలెంట్‌గా ఈ ఫోను, టీవీ గూడా ఆఫ్ చేసుకున్నామనుకో ఇక ఒక్కళ్ళమేమో సైలెంట్‌గా ఉంటదండి. అంత సైలెంట్ ఉంటదనమాట ఒక్కొక్కసారి. ఎంతైనా పిల్లలు అల్లరి చేస్తేనే సరదాగా ఉంటుంది కదా! నాకైతే అలానే ఉంటది. కాకపోతే వాళ్ళు అల్లరి చేసేంతసేపు గోల గోల చేస్తూ ఉంటాను కదా! అల్లరి చేయకండి, మాట్లాడకండి, గొడవ పడొద్దు, కొట్టుకోవద్దని మాట్లాడుతూనే ఉంటాను. కానీ వాళ్ళు అల్లరి లేకపోతే నాకసలు నచ్చదనమాట. అల్లరి చేస్తేనే ముద్దు ముద్దుగా భలే ఉంటారు కదా! మా పిల్లలు అల్లరి చేస్తేనే నాకు చాలా ఇష్టమనమాట. ఎక్కువ నేను కూడా వాళ్ళతో పాటు అల్లరి చేస్తూనే ఉంటానులెండి. ముగ్గురం కలిసి ఆడుకుంటూ ఉంటాము. కాకపోతే ఒక్కొక్కసారి అన్నీ పడేస్తూ ఉంటారు కదా! అప్పుడైతే చిరాకు కోపం వస్తదనమాట. వచ్చినా ఏం చేస్తాం? ఏం చేయలేము. మళ్ళీ మనమే సర్దుకోవాలి. ఒక్కొక్కసారి మా పిల్లలనైతే మీరు పడేసినవి మీరే సర్దండి. పొద్దుగూకులు నేను సర్దను. అసలు నడుములు నొప్పులు పుట్టిపోతున్నాయి. మీరేంటి ఇట్లా పడేస్తారని కోప్పడతాను గానీ, మళ్ళా నార్మలే అనమాట. ఒక్కొక్కసారి మా పిల్లల చేత కూడా సర్దిస్తూ ఉంటానండి. బొమ్మలన్నీ కింద పడేస్తూ ఉంటారు కదా! ఇక వాళ్ళకి కూడా అర్థమవుతుంది. వాళ్ళ చేత చేయిస్తేనన్నట్టుగా ఒక్కొక్కసారి చేయిస్తాను. మా బుడ్డోడు మాత్రం నేను తీయను మమ్మీ, నేను సర్దను మమ్మీ అని 2 ముక్కల్లో తేల్చేస్తాడు. కానీ మా పాప మాత్రం చక్కగా అన్నీ సర్దేస్తూ ఉంటదనమాట. అందుకే అంటారు అమ్మాయి ఉంటే అమ్మకి ఆసరాగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఇంకొక అమ్మ ఉన్నట్టే అనమాట. మా పాప చెప్పింది చెప్పినట్టు భలే చేస్తూ ఉంటదండి పనులైనా ఏవైనా. ఇంకా నేను హెల్ప్ చేయనా మమ్మీ, నేనేమన్నా హెల్ప్ చేయమంటావా అంటూ ఉంటది. ఇంకా కూరగాయలు కట్ చేస్తానంటది. కానీ మా బుడ్డోడు వాడంతట వాడు చేస్తానంటాడు గానీ, నేను చెప్పిందయితే చేయడండి. నేను కూరగాయలు కట్ చేసుకుంటున్నాననుకో, నేనొచ్చి కూరగాయలు కట్ చేస్తానంటాడు. తర్వాత నేను ఏదన్నా పని చెప్పాననుకో, నేను చేయను మమ్మీ, నేను చేయాలా అనయితే అంటాడనమాట. మామూలోడు కాదు. ఒకసారి మంచినీళ్ళు తెమ్మన్నానండి. మంచినీళ్ళు తెమ్మంటే ఇక నేనే తేవాలా మమ్మీ మంచినీళ్ళు, నువ్వెళ్ళి తెచ్చుకొని తాగొచ్చు గదా అనైతే అంటున్నాడు. అట్లా అంటాడనమాట మా బుడ్డోడు. అది వాడికి మంచినీళ్ళు కావాలంటే తెచ్చిందాకా గోల గోల చేస్తాడనమాట. ఒక్కొక్కసారి నేను తేననమాట. వాడిట్లా అంటున్నాడు గదా! వాడికి తేకుండా ఉంటే ఏం చేస్తాడా అడిగినప్పుడు ఇవ్వకుండా ఉంటే అనంటే, మమ్మీ మంచినీళ్ళు తెమ్మంటున్నాను గదా! ఎంతసేపు పిలవాలి? నీకు అర్థమవుతుందా? మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాలి మమ్మీ నువ్వు నాకు అడగగానే. ఎన్ని సార్లు అడగాలా నేను? నాకైతే అసలు గొంతు చూడు ఎట్లా ఆరిపోతుందో, మంచినీళ్ళు అడిగితే ఇవ్వవా నాకనైతే అంటాడనమాట. వాడి మాటలు వింటుంటే నాకైతే భలే అనిపిస్తదండి మంచిగా. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటది. అసలు వీడికి ఇన్ని మాటలు ఎలా వస్తున్నాయిరా బాబు అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటదనమాట. మొన్నొకసారి అంటున్నాడు, "మమ్మీ నేను పెద్దోడిని అయిపోయిన తర్వాత నిన్ను పేరు పెట్టి పిలుస్తాను మమ్మీ, స్వప్న అంటాను" అనైతే అంటున్నాడు. "అదేందిరా అట్లా ఎందుకు పిలుస్తావంటే, అప్పుడు నేను పెద్దవుతా కదా మమ్మీ, అందుకని నేను నిన్ను స్వప్న అని పిలవచ్చు కదా! పెద్దోళ్ళు నిన్ను పేరుతోనే పిలుస్తున్నారు కదా! అప్పుడు నేను కూడా పెద్దయితాను కాబట్టి పేరుతో పిలుస్తున్నాను" అంటున్నాడు. నాకైతే భలే నవ్వొచ్చిందనమాట వాడు అట్లా మాట్లాడుతుంటే. వాడు పెద్దయితే ఇంక నేను ఇట్లానే ఉంటాననుకుంటున్నాడో ఏమో! వాడు పెద్దయిన తర్వాత నన్ను పేరుతో పిలుస్తాడంట. పెద్దోళ్ళందరూ నాకంటే ఆ పేరుతో పిలుస్తున్నారు కదా! అందుకని వాడు కూడా పెద్దయిన తర్వాత పేరుతో పిలుస్తానంటున్నాడు. వాడికసలకి నన్ను పేరుతో పిలవాలని ఎందుకనిపించిందో ఏమో తెలీదు గానీ, వాడన్న మాటకైతే నాకు భలే నవ్వొచ్చింది. తర్వాత నేను అడిగాననమాట. వాడు ఇలా అంతా చెప్పేసిన తర్వాత నవ్వుకున్నాక, "సరే నువ్వు పెద్దయితావు, నన్ను పేరుతో పిలుస్తావు. మరి నేను ఇట్లానే ఉంటానా" అనైతే అన్నాను. నేను అలా అనేసరికి వాడికింక అర్థమైందో ఏమో నవ్వుతున్నాడు. ఇంకేం సమాధానం చెప్పలేదనమాట. ఇలాంటి ఆలోచనలన్నీ మా బుడ్డోడికి ఎందుకొస్తాయో ఏమో అనిపిస్తదనమాట ఒక్కొక్కసారి. వాడికి అసలు నన్ను పేరుతో పిలవాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో ఏమో కదా! ఓకే అండి. ఇంకా నేనైతే గిన్నెలన్నీ తోమేసానండి. గిన్నెలన్నీ తోమేసిన తర్వాత ఇంకా పిల్లలైతే కొంచెం సేపు బయట ఆడుకుంటామన్నారు. సర్లే అని ఆడుకోమన్నాను. మా బుడ్డోడైతే ఒళ్ళు బాగా వేడిగుందండి. ఫీవర్ చెక్ చేస్తే కొంచెం ఫీవర్ వచ్చినట్టే ఉంది. ఇంక సరే కొంచెం ఆగాక టానిక్ అన్నా తెద్దాంలే అనైతే అనుకున్నాను. అంటే కొంచెం ఆడుతున్నాడనమాట. ఒళ్ళు వేడిగా ఉన్నా గానీ చూడండి. ఆడుకుంటున్నాడు కదా! పర్లేదులే కొంచెం ఆగాక టానిక్ ఏదన్నా తెద్దాము. కొంచెం ఎక్కువైతే అనిపిచ్చింది. ఇంకా ఇదిగో ఇది చూడండి ఇక్కడైతే భలే ఆడుతున్నాడు గదా! భలే గంతుతున్నాడు. ఇక వాళ్ళ డ్యాడీ ఫోన్ చేశాడనమాట. మా వారు ఫోన్ చేసి, "ఇంకా ఫీవర్ ఉన్నప్పుడు టానిక్ అన్నా తెచ్చి పోయించొచ్చు కదా! కొబ్బరి నీళ్ళన్నా తాపు" అన్నాడనమాట. కొబ్బరి నీళ్ళైతే ఇంకా ఇక్కడ దగ్గరలో లేవనమాట. కొంచెం దూరం వెళ్ళాలి. ఇక తర్వాత తెప్పిస్తానులే అనైతే చెప్పాను. మా తమ్ముడేమో మార్నింగ్ ఎళ్ళాడు. ఇక నైటు 10 వరకు రాడంట. అందుకని
ఇంక రేపన్నా తెప్పిద్దాంలే అనుకున్నాను. ఇంక ఈలోపు పాలు తీసుకొచ్చేసి ఇంకా పాలైతే స్టవ్ మీద పెట్టేసానండి. ఇంకా పెరుగు కని తోడేద్దామని. ఇంకా పెరుగు కూడా లేదు. పెరుగైతే తీసుకొని రావాలి ఒక ప్యాకెటు షాప్ దగ్గరికెళ్ళి. ఇంకా మా బుడ్డోడికైతే ఫీవర్ వచ్చేసిందండి. ఇంక వాళ్ళ డ్యాడీ అయితే నేను ఎటూ తెచ్చి పోసేతట్లేనని ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్‌కి తెలిసిన వాళ్ళుంటే ఇక వాళ్ళకి 1 లీటర్ కొబ్బరి నీళ్ళను, పారాసిటమాల్ ఇంకా టానిక్ అయితే తీసుకొచ్చి ఇవ్వమన్నారంట. ఇక వాళ్ళైతే ఇచ్చేసెళ్లారు. ఇంకెటు ఇచ్చారు కదా అని ఇంక నేనైతే టానిక్ పోసానండి మా బుడ్డోడికి. ఇక కొంచెం ఆగిన తర్వాత కొబ్బరి నీళ్ళు తాపుదాంలే అని ఫస్ట్ అయితే టానిక్ పోసేసి ఇక పడుకోమన్నాను. వెంటనే పడుకోవద్దురా కొంచెం ఆగంటే, లేదు మమ్మీ నాకు వాంతొచ్చిద్ది మళ్ళీ అని వెంటనే పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఇదిగో ఇంక నేను వాడిని పడుకోబెట్టేసిన తర్వాత షాప్‌కెళ్ళి పెరుగైతే తీసుకొచ్చేసానండి. ఇంక పెరుగైతే ఒక గిన్నెలో అయితే పెట్టేస్తున్నాను. పాలు కొంచెం గోరువెచ్చగయిన తర్వాత తోడైతే వేసేసానండి. ఈ వాతావరణం మారటం వల్ల, వర్షాలు పడటం వల్ల పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి గూడా అంతలోకే జ్వరం అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా! అప్పటికప్పుడు బాగున్నా గానీ ఒక అరగంటలోనే ఏమైతుందో కూడా తెలీదనమాట. మా బుడ్డోడికి మార్నింగ్ 11:30, 12 వరకు బానే ఉన్నాడండి. ఇంక 12 నుంచి ఒళ్ళు వేడి పడటం స్టార్ట్ అయిందనమాట. ఇక కొబ్బరి నూనె పూసాను. అప్పటికి ఫీవర్ చెక్ చేస్తూనే ఉన్నాను. ఓకే అండి. ఈ వీడియో అయితే మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.